ఎవరయ్యా కారును కొట్టింది? కళ్ళు కనిపించలేదా? బుద్ధిందా లేదా? తప్పు, మనం చేసింది తప్పు. రాంగ్. సారీ చెప్పండి, సారీ చెప్పండి. సారీ సార్, వెరీ సారీ సార్. సారీ సార్, క్షమించండి సార్. ప్లీజ్ ప్లీజ్ క్షమించండి సార్. లేదండి మీకు క్షమించాను. వదలను. అమ్మయ్యా, ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఆల్ రైట్. ఏంటమ్మా ఎలా చూసావు? ఇప్పుడు చూపిద్దాంరా. ఫాలో దట్. Please, darling. Cute. I want you. పట్టుకోండి. ఒకసారి మీ ఆవిడని రేప్ చేసుకుంటానా? నీకు సమాధానం ఎక్కువ. నేనేం చేసినా క్షమించేస్తావు నువ్వు. అన్నా, నువ్వు క్షమించావు అని చెప్పేదాకా నేను వదలను. నా భార్యని వదిలిపెట్టండి ప్లీజ్. హలో, ఏమండి? ఏం జరిగింది? హలో, ఏమండి? ఏం జరిగింది? ఏమైంది? అక్కడ నా భార్య. ఎవరు ఈ దారుణం చేసింది? సార్, పెట్రోల్ పంప్ దగ్గర గ్యాంగ్ తో గొడవ అయింది సార్. చూడండి సార్, నా భార్యని ఏం చేశారు? మగాళ్ళని చూస్తేనే భయపడుతుంది సార్. ఆఖరికి నన్ను చూసిన. ఏ పెట్రోల్ పంప్? అది లలిత పెట్రోల్ పంపు. ప్రొద్దున్న అంబాసిడర్ కారులో వచ్చిన ఆయనకి కుర్రోళ్ళ గ్యాంగ్ కి గొడవ ఏమైనా జరిగింది ఇక్కడ? మీ ఓనర్ ఇక్కడ? ఏం కావాలి సార్? AIL 6579 అంబాసిడర్ కారులో ఇద్దరు భార్యాభర్తలు వచ్చి ఇక్కడ పెట్రోల్ ఏమైనా పోయించుకున్నారా? రోజుకి ఎంతో మంది మొగుడు పెళ్ళాలు వచ్చి ఇక్కడ పెట్రోల్ పోయించుకుంటారు. అవన్నీ మాకేం గుర్తుంటాయి సార్. ఇక్కడికి బైక్స్ మీద వచ్చిన కుర్రోళ్లతో గొడవ కూడా జరిగిందంట. ఆ బైక్స్ నెంబర్ ఏమైనా చెప్పగలరా? రోజుకి ఎన్నో గొడవలు జరుగుతుంటాయి సార్. అవన్నీ మాకేం గుర్తుంటాయి చెప్పండి. ఆ కుర్రాళ్ళు భార్యాభర్తలను చేజ్ చేసి భార్యను రేప్ చేసి అతను చావు దెబ్బలు కూడా కొట్టారా? రోజుకి ఎన్నో రేపులు ఎన్నో మద్దతులు జరుగుతుంటాయి సార్. అవన్నీ మాకెక్కడ గుర్తుంటాయి చెప్పండి. చావు బ్రతుకుల మధ్య ఉండి కూడా వాడు నీ బంక్ పేరే చెప్పాడు రా. ఇంత చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మా డిపార్ట్మెంట్ తోటి సహకరించకపోతే మేము ఏం చేయగలం? ఏం చేస్తామరా రాస్కెల్? AP10L1134. శభాష్. మాటలు వచ్చిన నీకంటే ఆ మూగవాడు మేలురా. నిజం చెప్పలేని ఆ నాలుక నీకు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. వాళ్ళని అలాగే వదిలేస్తే రేపు నీ పళ్ళని కూడా రేపు చేస్తారు. నిజం చెప్పడం నేర్చుకో. నమస్కారం బాబు, రండి లోపలండి. రండి సార్, కూర్చోండి సార్. ఒరే అయ్యగారికి ఫ్యాన్ అయ్యరా, కాపీ పట్టరా. కలుపు, ఫోన్ కలుపు. ఇప్పటి వరకు ఎవరు నా ఒంటి మీద చేయలేదు. అటువంటిది నన్నే కొడతాడా? కలుపు. మినిస్టర్ ఫోన్ కలుపు.
సిఐ గారికి తమరెవరో తెలియ కొట్టుంటారు బాబు. మినిస్టర్ దాకా ఎందుకులేండి. సార్ కాఫీ తీసుకోండి. మీ పోలీసు వాళ్ళకి మేము లోకువ అయిపోయారా? కొత్తగా చేరే స్టేషన్ కి. అందుకనే నేను ఎవరైనా తెలుసుండదు. ఫోన్ కలుపు మినిస్టర్కి ఫోన్ కలుపు. తమరైనా ఒక మాట చెప్పుండాల్సింది బాబు, నరసింహం గారు తమ్ముడని. ఏది చెప్పనిస్తగా ఒకటే కొట్టుడు. అబ్బా కొట్టాడు. ఇటువంటి ఓటు మన ఏరియాలో ఉండకూడదు. మినిస్టర్తో చెప్పి ట్రాన్స్ఫర్ చేయించాలి. ఫోన్ కలుపుయా. కలుపు అంటే కలుపు ఇందాక నుంచి. నేను ఎవరిని తెలుసా? నేను నరసింహ తమ్ముడిని. నరసింహం తమ్ముడైతే మర్డర్లు రేపులు చేస్తావు బే. పోలీస్ స్టేషన్ లోనే కూర్చుంటావా? ఇంతకీ ఆ నరసింహం ఎవడరా? ఈ సిటీకే కింగ్ సార్. మాఫియా లీడరు, పవర్ఫుల్ మనిషి, చాలా ప్రమాదకరమైన వాడు. పోలీసు వా నువ్వు? సిగ్గుగాలేదు? ఒక క్రిమినల్ గురించి గొప్పగా చెప్పడానికి నీకు సిగ్గాలేదు? మనల్ని చూస్తే వాళ్ళు ఇది పోసుకోవాలి, అంతేగాని మనం వాళ్ళని చూసి భయపడకూడదు. అంత ధైర్యం లేనప్పుడు ఉద్యోగాలు మానేయండి. అంతేగాని కొచ్చాలా బ్రతకూడదు. వెళ్ళి వాణ్ణి కొట్టు సార్. వెళ్ళి వాణ్ణి కొట్టు. ఓకే సార్. కొట్టో. సెంటర్ చూసి కొట్టు, సౌండ్ రావాలి. వీడు మన ముందే మన పోలీస్ స్టేషన్ లోనే కుర్చీలో కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడంటే అది వాడి గొప్పతనం కాదు, మన చేతకానితనం. క్యూలో వెళ్ళి కొట్టండి రావండి. ఇన్నాళ్ళకి మన పోలీసు లాఠీకి పవర్ వచ్చిందిరా. ఇందాక కాఫీ ఒలికిందని నా కాలర్ పట్టుకుని తోశాడుగా, ఇప్పుడు చూపిస్తా. దట్స్ ద స్పిరిట్. మన పోలీసు లాఠీ దమ్ము చూపెట్టండి వాడికి. నా తమ్ముని అరెస్ట్ చేసిరా, నా తమ్ముని సెల్లో పెట్టిరా. సిగ్గు లేదో ఈ విషయం నాకు వచ్చి చెప్పడానికి? పోయి తీసుకురండి నా తమ్ముని. మనవాడు అరెస్ట్ అయింది రేప్ అండ్ మర్డర్ మీద. అరెస్ట్ చేసిన వాడు అసలే మొండి ఇన్స్పెక్టర్. ఈ రోజు హాలిడే, రేపు ఈ పాటి బెయిల్ తీసుకొచ్చి విడిపించేస్తాను. బెయిల్ ఏంట్రా? మనకు బెయిల్ ఏంది? మినిస్టర్ ఫోన్ కొట్ అన్నా. హలో, మినిస్టర్ ఉన్నాడా? లేడా? యాడికి పోయినా? తెలియదు సార్. తెలియదా? తెలియనోడి నువ్వేం పియ్యావయ్యా? సెల్ తీసుకోపోయినా? లేదు సార్. హలో, కమిషనర్ స్పీకింగ్. కమిషనర్ నరసింహం మాట్లాడుతున్నా. ఓ, నరసింహం గారా, చెప్పండి. మీ వాళ్ళు నా తమ్ముని అరెస్ట్ చేసిర్రు. ఇజ్జత్తో బయటికి పంపించమని చెప్పు, లేకుంటే నేనే పోలీస్ స్టేషన్ పోవాల్సి వస్తుంది. ఆ ఏరియా సిఐ చాలా స్ట్రిక్ట్ నరసింహం గారు. నేను కాదు కదా, మా ఐజీ గారే స్వయంగా వీళ్ళు అడిగినా వదలడు. ఓకే, మీ ట్రయల్స్ మీరు చేసుకోండి. అన్నా, కమిషనర్ ఏమన్నాడు? నేనేది నా బతిమలాడుకున్నది. నా తమ్ముడు నేనే అడిపించుకుంటా. పదవి తమ్మి. నో, డోంట్ కాల్ మీ లైక్ దట్. ఒక్కసారి గిట్లా తిరుగురా. నో నో నో, ఐ కాంట్. తమ్మి, నిన్ను లోపల పెట్టినాను, గండి పెట్టి నీళ్ళు తాగిపిస్తా, కానీ నిన్ను చూడకుండా ఉండలేనురా. జరా తిరుగురా. పోయింది. ఫస్ట్ టైం మన పరువు పోయింది, మన ఇజ్జత్ పోయింది. ఐ వాంట్ ప్రాబ్లమ్స్. నువ్వు ఏం చేయమంటే గది చేస్తారా, కానీ ఒక్కసారి తిరగరా. తమ్మి, అన్నా గా దెబ్బలేందిరా? నువ్వు పుట్టిన దినంకెళ్ళి నేనే నిన్ను గట్ల కొట్టలే. ఎవడరా నేను కొట్టింది? ఎవడరా వాడు? ఏంటా అరుపులు? సైలెన్స్. నా తమ్ముని కొట్టిన పోలీసు వాడి నువ్వేనా? నువ్వరా నా తమ్ముని కొట్టింది? ఇంతకీ నువ్వెవడివిరా? ఈయనెవరో తెలీదా? ఈ సిటీ మాఫియా లీడర్ నరసింహం గారు. నువ్వు పట్టుకొచ్చి లోపల పెట్టింది ఈయన తమ్ముణ్ణి. అయితే ఎవడికి కూరా? నా తమ్ముణ్ణి లోపల పెట్టి కొట్టే అంత కలేజా యాడికెళ్ళి వచ్చిందిరా మీ పోలీసు వాళ్ళకి? మీ గవర్నమెంట్ ఇచ్చే జీతం లేట్ అవుతుందేమో గానీ ఈ నరసింహం ఇచ్చే మామూలు ఫస్ట్ తారీఖుకి మీ గుమ్మం మీద ఉంటది. నీ రేట్ ఎంతో చెప్పు. నువ్వు కబ్జా చేసిన భూములన్నీ అమ్మినా నన్ను కొనలేవు.
అవకాశం ఇచ్చినా రెచ్చిపోకు బిడ్డ. ఒక్క చిట్కా కొట్టినా అంటే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ఈడ ఉంటది. ఒక్క ఫోన్ కొట్టినా అంటే మొత్తం స్టేట్ మినిస్ట్రీ అంతా ఈడ దిగుతుంది. మంచిగా చెప్తున్నా, మన మధ్య వారికి ఇట్లా వద్దు. సక్కంగా మా ఉన్నోళ్ళై వారొచ్చినా ఎవడొచ్చినా వదిలే సమస్యే లేదు. గెట్ అవుట్. ఇన్స్పెక్టర్, నా తమ్ముడిని గీడికెళ్ళి తీసుకెళ్ళకపోతే నా పేరు నరసింహమే కాదు. 10 లారీలు జనాన్ని తోలుకొచ్చి నిన్ను నీ పోలీస్ స్టేషన్ ని బ్లాస్ట్ చేసైనా సరే మా వాడిని తీసుకెళ్తా బిడ్డ. కమాన్ తీసుకెళ్ళు. నువ్వు దమ్మున్న మొగాడివైతే తీసుకెళ్ళు. నువ్వు ఒక అయ్యకి అమ్మకి పుట్టినోడివైతే తీసుకెళ్ళు. పోలీస్ స్టేషన్ లో రౌడీయుధం చేయడానికి ఇదేం నీ అడ్డు అనుకున్నావే? ప్రతి ఫాల్తుగాడు పోలీస్ స్టేషన్ రావడం బెదిరించడం అలవాటు అయిపోయింది. తీసుకెళ్ళరా. దమ్ముంటే వాడి మీద చెయ్యి. అన్నా వద్దన్నా, అతను అసలే కంత్రిగాడు, కాచలే కాచేస్తాడు. నువ్వు వెళ్ళిపో అన్నా, ప్లీజ్ వెళ్ళిపో. ఏందిరా పోయేది? ఈ సిటీలో నా పేరు చెప్తేనే మొత్తం వంటలు పోసుకుంటారు. గసవంటిది వీళ్ళు నాతో వారికి దిగుతాడరా? వదలరా. ఇప్పుడు వద్దన్నా, వీడి సంగతి తర్వాత చూద్దామన్నా. రేపు పాటి బయలు తీసుకొచ్చి మీ తమ్ముడు మీ కళ్ళ ముందు ఉంటాను. నా మీదికే వస్తావరా? నా ముందే నా తమ్ముడిని బెదిరిస్తావరా? ఈ సంగతి తెలుస్తా బిడ్డ. ఏంది బే తేల్చేది నువ్వు నా సంగతి? లోపలికి గెట్ అవుట్. నా ముందే నా తమ్ముంది అంటారా? ఈ నరసింహంగాడితో ఆటలు ఆడతావా? నా మాఫియా పవర్ ఏందో చూపిస్తారా నీకు? నీ మాఫియా మొత్తం కలిసిన నా పోలీసు లేసు 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 కూడా పీకలేరా మీరు? పోలీసు రా వీడు.